చూసి కష్టం అవును పక్కన వాళ్ళని చూసి దృష్టిని వర్ధిల్లుతా ఉంటారు, వాళ్ళని చూసి కష్టపెట్టుకోకూడదు. మనం ఊళ్ళు బాగా తిరుగుతుంటారే, మనం ఏం తింటున్నాం అని వద్దు. ఈ ఇచ్చిన దాంట్లోనే, మనకి ఇచ్చిన దాంట్లోనే సంతోషంగా ఆనందముగా ఆయన సన్నిధిలో కొనసాగినట్లయితే మరి నోవహు అనుకోవచ్చు కదా, నాకొక్కడికి ఎందుకు, నేను ఒక్కడనే బతకాలనా అని. దేవుడు మాట వినిండు, ఓడ కట్టుకునిండు, రక్షణ ఓడ. అలాంటి రక్షణ ఓడ మనం కూడా సిద్ధపరుచుకొని ఆయన రాకడకు భయభక్తులతో మనము సిద్ధపడినట్లయితే ఆయన మరలా ఏంది వేంచేయుచున్నాడు కనుక ఆయన రాకడలో నిత్య పర్యంతము మరి ఈ యొక్క భూమి అప్పుడేమో నీళ్ళ కోసము నిలబడి ఉన్నది, ఇప్పుడంట అగ్నితో కాల్చివేయబడదంట. అర్థమైందా? అందుకోసము ఈ అగ్ని అనే ఈ యొక్క శ్రమలో కూడా మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని వాక్యానికి విధేయులమై జాగ్రత్త పడి విశ్వాసముతో ముందుకు సాగినట్లయితే మరి అగ్నిలో వేయబడిన షడ్రకు మేషకు అబేద్నెగో రక్షణ పడినా లేదా? మరి కావాలన్నమాట, వాళ్ళు కాలిపోలే. అలాగనే మనం కూడా మరి విశ్వాసముగా మరి ఉన్నట్లయితే మనకు కూడా ఎలాంటి అగ్ని వంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా దేవుడు మనకు ఉన్నాడు. వాక్య నామధారి అయిన యేసయ్య సహాయము చేస్తాడని గొప్ప నిరీక్షణ కలిగి మరి ఆయన రక్షకుడిని జనముల్లో ప్రకటించే మరి గొప్ప సువార్తను మనం విని ఉన్నాము కనుక మరి అలాగున ఆ రీతిగా మనం సిద్ధపడి ఆయన రాకడకు పర్యంతము నిత్యము ఆయన సన్నిధిలో రక్షణ ఓడను సిద్ధపరచుకొని సిద్ధపడదాం. అటు ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.